ఇక ఆదివారం నాటి వాట్సాప్ న్యూస్ని చూద్దాం. భారతదేశ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల 16వ డివిజన్ గొంటి వీధిలో ఉన్న సచివాలయం ఆవరణలో జరిగిన కార్యక్రమంలో భారతదేశ జాతీయ త్రివర్ణ పతాకాన్ని శ్రీకాకుళం మున్సిపల్ 16వ డివిజన్ స్పెషల్ ఆఫీసర్ ఉమామహేశ్వరరావు ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీల చిత్రపటాలకు పూలమాలలు వేసి కొన్ని లక్షల మంది భారతదేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణ త్యాగాలు చేసిన వారందరికీ నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా 16వ డివిజన్ ఇన్ఛార్జి సవళాపురపు వెంకట రమణమాదిగ హాజరై ప్రసంగించారు. బ్రిటిష్ వారి నుండి సాధించుకున్న స్వాతంత్ర్యాన్ని ప్రజలతో సుపరిపాలన చేయటానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం 76 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని గుర్తుంచుకొని సాధించిన స్వాతంత్ర్యం ద్వారా భారత ప్రజల ద్వారా ప్రజా ప్రభుత్వాన్ని రాజ్యాంగబద్ధంగానూ ఆత్మ గౌరవంతోనూ అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తున్న రాజ్యాంగాన్ని అమలు పరచడంలో మనకున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని రమణమాదిగ తెలిపారు. భూమండలం ఉన్నంత వరకు భారతదేశ స్వాతంత్ర్య రక్షణ కోసం అందరం కలిసి పనిచేయాలని రమణమాదిగ కోరారు. ఈ కార్యక్రమంలో చిన్నారులకు మిఠాయిలు పంచిపెట్టారు. అలాగే ఒకరికొకరు భారతదేశ 76వ గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయం సెక్రటరీ కిషోర్, వెంకటరమణ, రామారావు, యమున, కొర్లకోట కొండలరావు తదితరులు పాల్గొన్నారు.